అండి. వెల్కమ్ మై ఛానల్. పొయ్యితో మా కుస్తీలయితే చూపిస్తాను వచ్చేయండి. అసలేమైందంటే నాకైతే చపాతీ తినాలనిపిచ్చింది. ఆ విషయం అయితే ఎదురు నా అక్కయ్యకి చెప్తే, సరే అందరం కలిసి చేసుకుందాంలే ఎప్పటినుంచో తినాలనుకుంటున్నాం కదా అని చెప్పింది. ఇంక సరేనని చెప్పి ఒకళ్ళు క్యాప్సికమ్ కర్రీ, ఒకళ్ళు పన్నీర్ కర్రీ, నన్నేమో చపాతీలు చేయమని చెప్పారు. నేనైతే ఫస్ట్ చేస్తాను అని చెప్పి ఒప్పుకొని, తర్వాత ఇంత పిండి నేను ఒక్కదాన్నే చేయాలంటే నా వల్ల కాదని చెప్పేసాను. ఇంక సరేనని చెప్పి ఉదయం అయితే ఒక అమ్మాయి పన్నీర్ కర్రీ చేసింది. ఇప్పుడైతే అక్క ఏమో క్యాప్సికమ్ కర్రీ చేస్తుంది. ఇంక పిండి కలిపేసి ముగ్గురమైతే తలా కొంచెం చేద్దాం అనుకున్నాం. మళ్ళీ ఇంతలోకి అన్నారు, స్టవ్ మీద ఎందుకు అసలుకే గ్యాస్ రావడం చాలా కష్టంగా ఉంది. పొయ్యి మీద చేద్దాం అని చెప్పారు. ఇంక అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని చూసారా ఏ విధంగా అయితే చపాతీలు కాలుస్తున్నామో. మాకైతే చిన్నప్పుడు రోజులైతే గుర్తుకొచ్చాయన్నమాట. చిన్నప్పుడు సంక్రాంతి అలాగే కొన్ని పండుగలకైతే అందరూ కలిసి ఇలాగా పిండి వంటలు చేసుకునేవాళ్ళు కదా! అయ్యే రోజులైతే మళ్ళీ నాకిప్పుడు రిపీట్ అయినట్టు అనిపిచ్చింది. మేమైతే చపాతీలు చేస్తుంటే మా వాళ్ళైతే మమ్మల్ని వీడియోస్ తీస్తూ, ఫోటోస్ తీస్తూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. చపాతీలైతే పొయ్యి మీద కాల్చడం వల్ల ఏమో గానీ చాలా సాఫ్ట్‌గా అలాగే చాలా ఫ్లఫీగా వచ్చాయన్నమాట. మీకు ఈ వీడియో